ఆస్టిన్ అండ్ హిల్టన్ హోటల్లో కాల్పులు జరిగినప్పుడు అదే హోటల్లో కేఏ పాల్ ఉన్నారు. ఎప్పుడు అమెరికా వచ్చినా ఈ హోటల్లోనే ఉంటారని కేఏ పాల్ తెలిపారు. ఇలాంటి పరిస్థితి అంతకుముందు ఎన్నడూ చూడలేదన్నారు. అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేదని, యుద్ధాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పాల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా యుద్ధాలు ఆపి శాంతికి కృషి చేయాలన్నారు కేఏ పాల్. ప్రెసిడెంట్ ట్రంప్ నేనున్న వాషింగ్టన్ డీసీ సిటీలో హిల్టన్ హోటల్లో నేను ఎప్పుడు అక్కడే ఉంటాను రెగ్యులర్గా. డిన్నర్ అటెండ్ అయితే, కరస్పాండెన్స్ డిన్నర్, మీడియా రిపోర్టర్స్ డిన్నర్ ఫస్ట్ టైం ఆయన అటెండ్ అయితే, లోపల షూటింగ్, అందరూ క్షేమంగా ఉన్నారు. కానీ పాపం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, అక్రమాలు పెరిగిపోయాయి, షూటింగ్లు పెరిగిపోయాయి, యుద్ధాలు పెరిగిపోయాయి. ప్రార్థించండి యుద్ధాలు ఆపటానికి, శాంతి రావటం కొరకు. నేను చేస్తున్న కృషి ఫలించినట్టు, నేను ఇచ్చిన 15 పాయింట్లు ఇరుపక్కల వారు ఒప్పుకున్నట్లు, ఈ రోజు కూడా ఇంకా అన్ని నేను చెప్పలేను, ఈ రోజు కూడా నేను యుద్ధం ఆపడానికి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతే కేవలం డాక్టర్ కేఏ పాల్తోనే మేము డీల్ చేస్తామని వారు చెప్పిన మేరకు ఇక్కడ అమెరికన్ లీడర్స్ ఇంకెలాగా స్టీవ్ విట్కాఫ్ జెరోడ్ని కలవరు. ఫిబ్రవరి 28 నుంచి కూడా చర్చలు విఫలమవుతున్నాయి. వాళ్ళకి శాంతి చర్చలు చేసే అనుభవం లేదు కనుక నా సలహాలు తీసుకోవడానికి యువతల వార్తల వాళ్ళు మాట్లాడుతున్నప్పటికీ గర్వం, అహంకారం, సైతాను క్రియలు ఆకాశాన్ని అంటుకున్నాను. అందుకనే రాత్రి పగలు అన్ని పనులు మానుకొని నేను వాషింగ్టన్ డీసీలో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడే ఆ యుద్ధం ఆపే బటన్ ఉంది కాబట్టి అది సక్సెస్ అయినట్టు. ప్రెసిడెంట్ ట్రంప్ గారు, నా మిత్రులు, లీడర్స్ అందరూ నేను ఇచ్చిన ప్రపోజల్కు ఒప్పుకున్నట్లు మరొకసారి ప్రార్థించండి.